ప్రకాశం జిల్లా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సాహిత్య విద్యా విభాగం ఏర్పాటు చేసిన ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఏబిఎం జూనియర్ కాలేజీలో ఈ శిబిరానికి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి విభాగాన్ని సందర్శించి అక్కడ వారికి చేస్తున్న పరీక్షలను దామచర్ల స్వయంగా పరిశీలించారు. కంటి చూపు, వినికిడి, శారీరక వైకల్యం కలిగిన పిల్లలతో మాట్లాడారు. ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం చక్కగా జరుగుతుండటం పట్ల విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ను అభినందించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాంటి పిల్లల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాల గురించి వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బండార్ మదన్, ప్రధాన కార్యదర్శి బొట్టపాటి వెంకట్, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసిరావు, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, తాతా ప్రసాద్, విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు, ఐఏ కోఆర్డినేటర్ నాగేంద్ర నాయక్, ఏబిఎం స్కూల్ కరెస్పాండెంట్ రవిచంద్ర, అంగన్వాడీ సాధికార సమితి నగర కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సహాయంతో చూపు లేని వారికి బ్రెయిలీ కిట్స్ అందజేస్తారు. ప్లస్ పాయింట్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సమగ్ర శిక్ష ద్వారా డిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే బ్లైండ్ కానీ, లేకపోతే పుట్టకతోటే వికలాంగులు కానీ, లేదా డెమ్ అండ్ డెఫ్ ఇవన్నీ కూడా ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పరీక్షలు ఏర్పాటు చేశారు. దానికి అందరికి కూడా ముందుగా ఇంటిమేట్ చేశారు. వాళ్ళకి నీడ్ ఉండే ఏ అయితే ఉన్నాయో దాన్ని ఇచ్చే విధంగా ఈరోజు లెమ్కో కంపెనీ ద్వారా ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకటి ఈరోజు ఉండేది మేజర్గా మనకు ఇప్పుడు నేను 10 మందితో మాట్లాడాను. 10 మందితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా మ్యాన్ రికాల్ చేసుకోవటం వల్ల పుట్టకతోటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఈ ప్రాబ్లమ్స్ రావడం కూడా జరుగుతుంది. అందుకని ఏదంటే మనం ఇంట్లో పాత రోజుల్లో ఏమంటే అక్క కూతుర్ని ఇచ్చేస్తే మన దగ్గరే ఉంటారు, లేకపోతే ఇట్లాగా చేసిన ఏదైతే మ్యాన్ రికాల్ చేసినవన్నీ కూడా ఈరోజు పరిస్థితులు ఎక్కువ మంది పేరెంట్స్ కూడా మనకు చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మ్యాన్ రికవ్ అనేది కూడా ఈరోజు ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి దాన్ని కూడా పెళ్ళిళ్ళు చేసే పేరెంట్స్ కూడా దానికి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రత్యేకంగా శిక్షణలు పెట్టేసి వీళ్ళందరినీ కూడా ఇంకా కూడా వాళ్ళు ఏదైతే భగవంతుడు ఏదో లోపం వల్ల జరిగిన దానివల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. దానికి కాబట్టి అన్ని నియోజకవర్గాల్లో ఈ క్యాంపు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు, టెస్టులు చేస్తున్నారు. 75,000 ఎక్విప్మెంట్ తోటి ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. అందరికి కూడా అంటే మనం చేసేది నీడ్ ఉండేది మనం చేసుకుంటే, కొంతమందికి కాళ్ళు లేనప్పుడు వాళ్ళకి మోటార్ వెహికల్స్ 3 వీలర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే దానికి కూడా 15 years పెట్టారు. మరి తక్కువ అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళటం వల్ల దానివల్ల ఇబ్బంది ఉంటుందని. నెక్స్ట్ డెమ్ అండ్ డెఫ్ ఉండే వాళ్ళకి హియర్ మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టినప్పుడు ఏంటంటే కొంత మనం వాళ్ళకి మోటివేట్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళందరినీ కూడా చదివిస్తే రేపు వాళ్ళ భవిష్యత్తు వేరే విధంగా ఫీల్ అవ్వకుండా వాళ్ళ బాధ్యతల్లో ఉంటారనేది ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలను తగ్గించాలో, ఎక్కడైతే నష్టాన్ని కరిగించాలో, ఎక్కడైతే కష్టాన్ని తగ్గించాలో అలాంటి సందర్భంలో ప్రభుత్వం మేల్కొంటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో విద్యాశాఖ మేల్కొంటూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మన ఇందాక సార్ సాయి జనార్దన్ గారు చెప్పారు,
ఎమ్మెల్యే గారు అనేక రకమైనటువంటి అంటే ట్రైసైకిల్స్ కానీ ఇలాంటివి ఇస్తాను. ఎమ్మెల్యే సార్ మేల్కొంటుంటారు. అలాగే సమగ్ర శిక్ష మేల్కొంటూ ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా మరి అనేక రకాలుగా అది శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే దృష్టికి సంబంధించి కానీ లేకపోతే ఎంఆర్సీకి సంబంధించి కానీ వీళ్ళందరికీ సంబంధించి అనేక రకమైన ఉపకరణాలు సమగ్ర శిక్ష ద్వారా అందజేయబడుతున్నాయి. ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే ట్రైసైకిల్స్కి ఇట్లా బటన్ ఉన్నటువంటి ట్రైసైకిల్స్ అందజేయబడుతున్నాయి. అలాగే బ్రెయిలీ లిపికి సంబంధించినటువంటి వాళ్ళకి కిట్ అందజేయబడుతుంది.